నేను సీమశాస్త్రి కథ అనుకున్నప్పుడు బళ్ళారిలో ఉన్నా. యాక్చువల్గా మా మిసెస్ బ్రదర్ పెళ్ళికి వెళ్ళాను. బళ్ళారికి వెళ్తే కథ కావాలి నరేష్కి. వెళ్ళేటప్పుడు ఒక పాయింట్ చెప్పాను నరేష్కి. తను పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. ఓకే, ఇంకా మంచి కథ చేయాలన్న ఇదితో ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. నుంచి మనం మామూలు రెగ్యులర్గా సినిమాలు అనుకుంటాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించడం అన్నది వెరీ కామన్ థింగ్. తల్లిదండ్రులను ఎదిరించి ఫైట్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇది కామన్ కథ. అదే చేయాలి మనం కూడా, ప్రేమ కథే చేయాలి. ఏం చేయాలి? ఇది ఇప్పటి వరకు నరేష్ చేయని ఒక క్యారెక్టర్ చేస్తే నాకు మంచి పేరు వస్తుంది. నరేష్ని బాగా ప్రజెంట్ చేశాడన్న పేరు రావాలి నాకు. కాబట్టి ఏం చేయాలని ఆలోచించి నరేష్ బ్రాహ్మిన్ క్యారెక్టర్ వేయలేదు అప్పటిదాకా. ఫస్ట్ బ్రాహ్మిన్ క్యారెక్టర్ వేస్తే బాగుంటుంది అన్న నాటు మాత్రం నా దగ్గర ఉంది. ఒక బ్రాహ్మిన్ ప్రేమించాడు ఒక అమ్మాయిని. ప్రేమిస్తే కామన్గా ఏం జరగాలి? ఒక విలన్ కూతురు ప్రేమించాలి. ఆ విలన్ ఏంటి? పెళ్ళి చేయనంటాడు. ఇది కామన్ థింగ్. బట్ ఈ బ్రాహ్మిన్ అనే క్యారెక్టర్ ఆ విలన్ని ఒప్పించడానికి కష్టపడాలి, స్ట్రెయిన్ అవ్వాలి ప్రేమ కోసం. అందులో కామెడీ పుట్టాలి. అంటే ఏం జరగాలని ఆలోచించి ఒక విలన్ అనేవాడు రాయలసీమలో ఉంటే, బేసికల్గా రాయలసీమ అంటే ఒక వైలెంటిక్ ఇది. అక్కడ మనుషులు ప్రేమ ఇవన్నిటికన్నాను పరువు పంతానికి ఎక్కువ విలువిస్తారు. దానికోసం ప్రాణాలని ఇచ్చేస్తారన్న ఒక ఇది ప్రజల్లో ఉంది. బళ్ళారిలో ఆలోచన వచ్చి వెంటనే రైటర్కి ఫోన్ చేయగానే చాలా బాగుందండి, ఎక్స్ట్రాడినరీ అని చెప్పి ఆయన ఆ రోజు నైటే వెళ్ళి ఈవి గారికి చెప్పేశారు. ఈవి గారు నరేష్ ఇద్దరు చాలా బాగుంది లైన్, రాగానే డైరెక్టర్ని కలవమని చెప్పగానే నేను వచ్చి వెంటనే ఈవి గారిని కలిశాను. ఈవి గారు 20 నిమిషాలు మాట్లాడారు నాతో. చాలా మంచి ఆలోచన వచ్చింది, చాలా బాగుంది పాయింట్, చాలా పెద్ద హిట్ అయిపోద్ది సినిమా, నా కంపెనీలో చేయి సినిమా, నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారు. బట్ అది వేరే కారణాల చేత నేను బయట చేయాల్సి వచ్చింది, నేనే నిర్మాణం అవ్వాల్సి వచ్చింది. నేను కథ అనుకోవడానికి భయపడలేదు. ఎందుకంటే బేసికల్గా నేను ఒక కమ్యూనిటీని హైలైట్ చేయడం కానీ, ఒక కమ్యూనిటీని కించపరచడం కానీ ఆ కథలో చేయట్లా. తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్, ఒక చిన్న ఏదో 1-2 ఫోన్లు వచ్చాయి, బట్ అవి కూడా చిన్న చెప్పడంతో వాళ్ళు కన్విన్స్ అయిపోయారు. కథలో ఎప్పుడు ఎవరిని సినిమా చూసినా ఎవరును హట్ అవ్వలేదు. 2 కమ్యూనిటీలు చూసాయి, చాలా బాగా ఎంజాయ్ చేశారు, చాలా హ్యాపీ. ఆ సినిమాయే నాకు ఒక బిగ్ జోన్లోకి వెళ్ళడానికి ఒక ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ సీమశాస్త్రి అనుకోవాలి. నాకు సీమశాస్త్రికి యాక్చువల్గా సీమశాస్త్రి సూపర్ హిట్. అసలు నరేష్ సినిమాల్లో ఇంత పెద్ద హిట్లు, ఇంత పెద్ద కలెక్షన్స్, ఇంత పెద్ద హిట్లు లేదనేసి అందరూ అంటున్నారు. కలెక్షన్స్ కూడా అలాగే వచ్చాయి. ఎందుకంటే అది సినిమా చాలా పెద్ద బంచ్లో పడింది. అప్పుడు వరుసగా మంత్ర, డాన్ అనుకుంటా, డానర్ మాస్ పెద్ద సినిమాలు అన్నీ వరుసగా అన్ని హిట్లే. ఇలాగా ఎలా నిలబడుద్దా లేదని టెన్షన్ పడ్డాను సినిమా. బట్ దానికి ఉన్న కామెడీ స్ట్రెంత్తో సినిమా ఆడింది. కాకపోతే మీరు అడిగినట్టుగా నాకు ఒక మంచి నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఫోన్స్ ఆ సినిమాకి రాలేదు. నాకు ఎందువల్ల జరగలేదు నాకు ఇప్పటికీ అర్థం అవ్వలేదు. బట్ నేను ఆ ఫోన్ కాల్స్ సీమ టపాకాయ తర్వాత రిసీవ్ చేసుకున్నాను. నేను సీమశాస్త్రికి ఎక్స్పెక్ట్ చేశానో, మంచి సినిమా తీసాం, పెద్ద సినిమా తీసాం, నరేష్కి అప్పటిదాకా లేని పాటలు అంటున్నారు, అన్నీ జరిగాయి. బట్ అంటే ఈవి గారు నన్ను మొదటి నుంచి కథ బాగుంది, నువ్వు పాటలు బాగా చేస్తావు. బట్ ఈవి గారు ఒక ఫంక్షన్లో సక్సెస్ మీట్లో ఈ నాగేశ్వరరెడ్డి పాటలు చాలా బాగా చేస్తాడు, రాఘవేంద్రరావు గారి తర్వాత ఈ అబ్బాయి పాటలు చాలా బాగా చేస్తున్నాడన్న కాంప్లిమెంట్, అది నేను మర్చిపోలేని కాంప్లిమెంట్. ఒక సభలో ఆయన అలా అంటాం, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది చాలా గొప్ప కితాబ్ అని చెప్పాలి నాకు. బట్ మీరు అడిగినట్టుగా ఏంటంటే సీమశాస్త్రికి రాని ఫోన్స్ నాకు సీమ టపాకాయకి వచ్చాయి. దిల్ రాజు గారు, చాలామంది నా ఫ్రెండ్స్ డైరెక్టర్స్ అందరూ నాకు, ఎస్పెషల్లీ నాకు దిల్ రాజు గారు ఫోన్ చేసి నీ సినిమా చూసానే, చాలా బాగుంది సినిమా అని ఆయన నాకు కజ్జప్పు, నేను నీతో సినిమా చేస్తాను అని చెప్పడం అన్నది రియల్లీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను బేసికల్గా కృష్ణారెడ్డి గారి దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆయన సినిమాల్లో
కామెడీ కథలోనే ఉంటుంది. అంతకుముందు నేను ఇండస్ట్రీకి రాకముందు కామెడీ ట్రాక్లు అయి నేను వినేవాడిని. అప్పలాచార్య గారు వాళ్ళు రాసేవారని ఇలాగ వినేవాడిని. కృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చిన తర్వాత 1-2 సినిమాల్లో ఎందుకో ఫోర్స్డ్గా పెట్టారు ఆయన కామెడీ ట్రాక్స్. మిగిలిన అన్ని సినిమాల్లో సినిమా కథలోంచి వచ్చే కామెడీ ఉంటుంది తప్ప ప్రత్యేకంగా పక్కకు వచ్చి కామెడీ చేయరు ఆయన. సో అది నాకు అలవాటైపోయి కథలోనే కామెడీ ఉంటే తప్ప నాకు నేను బేసికల్గా ముందు కథే నేను ఓకే అవ్వలేను. అంటే నేను నా మనసుకు నాకే నచ్చదనమాట. కాబట్టి ఫర్దర్గా కూడా నేను కథలో కామెడీ లేకుండా చేయలేను, కామెడీ లేకుండా అసలు సినిమాయే చేయలేను. సపరేట్ ట్రాక్స్ అన్నది నేను ఎప్పుడూ ఇష్టపడను, చేయనేమో. న్యూ టాలెంట్స్ని ఎంకరేజ్ చేయడం అన్నది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను 16th గర్ల్ ఫ్రెండ్ ఇవన్నీ కొత్త వాళ్ళతో ఇదేనా మొదటి ప్రేమలేక ఇవన్నీ కొత్త వాళ్ళతో తీశాను నేను. అందులో కూడా కామెడీ మిస్ అవ్వకుండా చేశాను. ఇప్పుడు ఏంటంటే నరేష్ కామెడీ జానర్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. తను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను కొత్త వాళ్ళతో చేయనని పెద్దవాళ్ళతో విష్ణుబాబుతో చేస్తున్నాను. ప్రతి ఒక్క డైరెక్టర్కి 100% ఒక గోల్ ఉంటుంది. పెద్ద హీరోలతో చేయాలని, పెద్ద సినిమా చేయాలని, చాలా మంచి పేరు తెచ్చుకోవాలంటుంది. అలాగే నాకు కూడా ఉంది, పెద్ద హీరోలతో చేయాలని, దానికి కష్టపడుతున్నాను. అలాగని నేను చిన్న సినిమాలు ఇంకా చేయనని అలాంటిది ఏం లేదు. నాకు ఇది కొత్త వాళ్ళతో బాగుంటుంది అనిపిస్తే ఖచ్చితంగా నేను కొత్త వాళ్ళతో చేయడానికి సిద్ధంగా ఉంటాను. సినిమాకి పబ్లిసిటీ అన్నది చాలా అవసరం అని నేను నమ్ముతాను. 100% దీన్ని కాదంటానికి లేదు. కారణం ఏంటంటే ఒక బొమ్మ అందంగా ఉన్నా సరే దానికి అలంకరణ అన్నది ఇంకా అందాన్ని ఇస్తుంది. అలాగా ఒక సినిమా బాగుంది, ఓకే, మౌత్ టాక్ వస్తుంది, అందరూ ఒకరినొకరు చెప్పుకొని బాగా సినిమా చూస్తారు. చూసినా సరే గోడ పైన ఒక పోస్టర్ చూసినప్పుడు, టీవీలో ఒక యాడ్ చూసినప్పుడు, ఒక ప్రోగ్రామ్ ఆ సినిమా గురించి ఆర్టిస్టులు కానీ వీళ్ళు మాట్లాడేటప్పుడు అవి చూసినంత ప్రేక్షకులు అరే నిజమే అది. అంటే సినిమా చూసిన తర్వాత మనం రెగ్యులర్ లైఫ్లో ఏంటంటే సినిమా చూసాం, నవ్వాం, బయటకు వచ్చాం, మళ్ళీ మన లైఫ్లోకి వెళ్ళిపోతుంటాం. ఒక వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ మనం ఎప్పుడో టీవీలో చూస్తే అరే నిజమే ఆ సీన్ చాలా బాగుంది, మళ్ళీ ఇంకొకసారి చూద్దాం ఆ సినిమా అన్న ఆలోచన వస్తుంది. దీనివల్ల సినిమా కలెక్షన్స్ రావటం, సినిమా సక్సెస్ రేంజ్ పెరగటం జరుగుతుంది. కాబట్టి పబ్లిసిటీ అనేది ఖచ్చితంగా అవసరమే. చిన్న సినిమాలకి ఛాంబర్ ద్వారా ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చారు. వాటిని బేస్ చేసుకొని చిన్న సినిమాలు కూడా ఆల్ ఛానల్స్ అందరూ చాలా చిన్న సినిమాలను చాలా ఎంకరేజ్ చేస్తుంది మీడియా. కాబట్టి ఆ పబ్లిసిటీ ద్వారా వన్స్ సినిమా బాగుంది అంటే ఏ నిర్మాతకి ఇబ్బంది లేదు డబ్బు ఖర్చు పెట్టడం. వన్స్ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మీడియా హెల్ప్ ద్వారా, టీవీలు వీళ్ళందరూ హెల్ప్ చేసి సినిమాని జనంలోకి తీసుకెళ్ళిపోతే ఆటోమేటిక్గా సినిమా హిట్ అన్న తర్వాత డబ్బులు వస్తాయి. కాబట్టి నిర్మాత ఖర్చు పెట్టి ఇంకా పెద్ద సినిమా చేసే అవకాశం ఉంది. కాబట్టి పబ్లిసిటీ అన్నది మాత్రం ఎలా చేసినా, ఎంత కష్టపడి చేసినా సినిమా పబ్లిసిటీ మాత్రం అవసరం అని నేను నమ్ముతాను. నేను నా జాన్రా మీన్స్ నేను 16th అవుట్ అండ్ అవుట్ యూత్ సినిమా చేశాను. ఆ తర్వాత గర్ల్ ఫ్రెండ్ అన్నది ఫాదర్ అండ్ సన్స్ మధ్య ఉన్న ఒక ఆర్గ్యుమెంట్ని తీసుకొని చేశాను. ఆ తర్వాత సీమశాస్త్రి బ్రాహ్మిన్ అండ్ ఒక ఫ్యాక్షనిజం లవ్ స్టోరీ చేశాను. అలాగే కాస్కో అనే సినిమా ఒక మాస్ ఓరియంటేషన్తో చేశాను. సీమ టపాకాయ్ అన్నది ప్రేమ కథే కావచ్చు, కానీ హీరోయిన్ క్యారెక్టరేషన్లో సొసైటీలో విద్యాదానం అన్నది చాలా గొప్పది, చదువుకుంటే దేశం బాగుపడుద్ది అనే హీరోయిన్ క్యారెక్టరేషన్ అది. దానికోసం ఒక కోటీశ్వరుడు ఒక ఫ్యాక్షనిస్ట్ మారిపోతారు. అలాంటి ఒక పాయింట్ తీసుకొని చేశాను. ఇప్పుడు చేయబోతున్న విష్ణుబాబు సినిమా కూడా అద్భుతమైన ఒక ఎమోషన్ తీసుకొని చేస్తున్నాను. నేను ఏ కథ తీసుకున్నా సరే దానికి కామెడీ కోట్ చేస్తాను. అంటే మనం ఏదైనా సరే ఒక చేదు మాత్రం మనం మింగాలనుకోండి, దానికి స్వీట్ కోట్ చేస్తారు పిల్లలు తినడానికి. అంటే జ్వరం ట్యాబ్లెట్ కానివ్వండి, ఏమైనా కానీ వాళ్ళు తినని విధంగా చేదు అనేసి ఊసేయకుండా స్వీట్ కోట్ చేస్తారు. అలాంటిదే కామెడీ అన్నది. మనం చెప్పే అంశం ఎంత మంచిదైనా సరే ప్రేక్షకుడికి అవసరం లేదు ఇప్పుడు ఏంటి ఇవన్నీ చూడాలా మేము అన్నట్టుగా, అది కాదు. అంటే ఒక కామెడీ ఉంటే నవ్వుకుంటూ ఒక మంచి విషయాన్ని చెబితే వాళ్ళు ఈజీగా అరే నిజమే కదా అనుకుంటారు. అదే నా ఉద్దేశం, నా పద్ధతి, నా స్టైల్ ఏదైనా అనుకోండి. నేను కామెడీ లేకుండా సినిమాలు చేయను, అలాగే ఒక మెసేజ్ లేకుండా కూడా సినిమా చేయను. థ్యాంక్ యూ.